డిసెంబర్ 5, 2025న రిలీజ్ అయింది దురంధర్. అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీకి మరో సినిమా విజయం అనేదే లేదు. దురంధర్ ముందు ఏ సినిమా కూడా నిలవలేకపోయింది. కానీ జనవరి 23తో ఈ ట్రెండ్కు బ్రేక్ పడింది. దురంధర్ రికార్డ్ కలెక్షన్స్కు బ్రేక్ వేస్తూ సన్నీ డియోల్ నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 తొలి రోజు 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. రిపబ్లిక్ డే వీకెండ్కు ఇండియా వైడ్గా రికార్డ్ కలెక్షన్స్ అందుకునేందుకు పరుగులు తీస్తోంది. 1997లో విడుదలైన బార్డర్కు బాలీవుడ్ తీసుకొచ్చిన సీక్వెల్కు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ చిత్రం తొలి రోజే ఇండియాలోనే 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్గా లెక్క చూసుకుంటే 40 కోట్లు దాటింది. గతేడాది దురంధర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 28 కోట్లు కాగా ఆ వసూళ్లను బార్డర్ 2 బద్దలు కొట్టినట్లయింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోవడంతో రిపబ్లిక్ డే వీకెండ్ కు బార్డర్ సీక్వెల్ భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. తొలి 3 రోజుల్లోనే 150 కోట్ల మార్కు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నాయి. బార్డర్ సీక్వెల్ 1971 యుద్ధం తర్వాత జరిగిన మరో కీలకమైన సరిహద్దు పోరాటం చుట్టూ తిరుగుతుంది. మొదటి భాగంలో ఆర్మీ మాత్రమే పోరాటం చేస్తుంది. ఇప్పుడు విడుదలైన రెండవ భాగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన త్రిముఖ పోరును కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు అనురాగ్ సింగ్. గదర్ సీక్వెల్ తో బాలీవుడ్ కు బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన సన్నీ డియోల్ ఇప్పుడు బార్డర్ సీక్వెల్ తో హిందీ ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ అందించబోతుండటంతో బాలీవుడ్ వర్గాలు జోష్ మీదున్నాయి.